100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. సార్, సో ఇలా అన్నీ మాట్లాడుకున్నాం. మరి నెక్స్ట్ ఏంటి? మీ దగ్గర నుంచి మీరు యాక్ట్ చేస్తున్న నెక్స్ట్ మూవీస్ ఏంటి? ఇప్పుడు 'కాంతా' సినిమా ఒకటి చేసామండి. ఏది సార్? దుల్కర్ సల్మాన్ గారు హీరోగా, ఆ, రానా మెయిన్ క్యారెక్టర్గా, వాళ్ళే ఇద్దరు ప్రొడ్యూసర్స్గా చేసిన 'కాంతా' అనే 'కాంతా' సినిమా, తమిళ్ మూవీ. ఓకే ఓకే. ఈ మేలో రిలీజ్ అవ్వచ్చు. మంచి అనుభవం. అసలు సెట్కి వస్తే ఎంత కలివిడిగా ఉండేవారండి ఇద్దరు. అన్బిలీవబుల్. అసలు మీడియాలో రకరకాలుగా ఎవరెవరో ఏమో అంటారు, కానీ అసలు ఎంత బాగా కలివిడిగా ఉండేవారు మాతో. మేము పలకరించేవారు. ఏదైనా ఇలా ఉంటే ఇలా కాదు, ఇలా చేస్తే ఇంకా బాగా వస్తుంది అని చెప్పారు. మాకు కాంబినేషన్ ముఖ్యంగా మళ్ళీ నేను అగైన్ నేను మళ్ళీ వస్తున్నాను. నా కాంబినేషన్ యా, డిక్యూ గారితోనే, ఓకే. దుల్కర్ దుల్కర్ గారితోనే మళ్ళీ నా కాంబినేషన్. కాంబినేషన్ అంతా ఆయనతోనే ఎక్కువ. ఈ లక్కీ భాస్కర్ రిలీజ్ అయిన తర్వాత ఈవెన్ తెలుగు ఇండస్ట్రీలో ఆయన మన తెలుగుడు అయిపోయారు. ముందు నుంచి కొంచెం ఉన్నా కానీ, సో ఈ మూవీతో కంప్లీట్ మన తెలుగు వారే, తెలుగు అతనే అని చెప్పేసి అట్లా అయిపోయారు. ఈవెన్ రేపు ఈ సినిమా బేసికల్లీ తమిళ్ మూవీ అది, కానీ తెలుగులో కూడా వస్తుంది చూడండి. Yeah. అసలు సెట్లో ఎలా ఉండేవారంటే అందరితో కలివిడిగా ఉండేవారు. ఈవెన్ రానా గారు కూడా, మేము అక్కడ ఆయన వెళ్తుంటే మేము లేస్తుంటే, ఎందుకంటే ఇక మాటి మాటికి లేస్తారు, కూర్చోండి ఒకసారి లేచారు కదా అయిపోయింది అని ఇది చేసుకుంటూ ఎక్కడ ఇద్దరు కూడా, రానా గారు కానీ డిక్యూ గారు కానీ ఎక్కడ ఈగోస్ కానీ ఎక్కడ లేకుండా చాలా మైల్డ్గా, ఎంత బాగుంది, ఇలా చేస్తే ఇంకొంచెం ఫ్రీగా చేయండి అని సలహాలు ఇస్తూ అందరినీ చేశారు. ఇంకా ఓన్లీ కాంతా కాకుండా ఇంకేమన్నా? 'కాంతా' సినిమా ఉంది. ఇంకో 5-6 సినిమాల పైన ఉన్నాయి. ఓకే. అవి పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్నాయి. మృత్యుంజయుడు అంటున్నారు వర్కింగ్ టైటిల్, మరి అది ఇంకా ఫైనల్ టైటిల్ ఏమొస్తుందో తెలీదు. శ్రీ విష్ణు గారితో ఒక సినిమా, ఒక సీన్ ఉంటుంది నాకు. ఓకే. మంచి సీన్, సాలిడ్. నైస్. తర్వాత ఒక వెబ్ సిరీస్, ఇప్పుడు తమిళ్ వెబ్ సిరీస్ చేశాను. తమిళ వెబ్ సిరీస్. ఈ లాంగ్వేజ్ బ్యారియర్స్ అయితే ఆ లక్ ఏంటంటే, ఆ దీంట్లో ఇట్స్ అ బార్డర్ స్టోరీ. ఓకే. మన ఆంధ్రాకి తమిళనాడుకి బార్డర్లో ఉండే ఏరియాలో స్టోరీ. కొన్ని క్యారెక్టర్లు తెలుగులో మాట్లాడితే, కొన్ని క్యారెక్టర్లు తమిళ్లో, మిగతా అంతా తమిళ్లో ఉంటుంది. ఓకే. కొన్ని క్యారెక్టర్లు మాత్రం అందులో బాబు మోహన్ గారు, నేను, ఇంకో మన హైదరాబాద్ నుంచి ఇంకో 3 కళాకారులు, వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే. ఒక బాబు మోహన్ గారు అంటే వారితో నేను ఎప్పుడు పని చేయలేదు, కానీ మొన్న చేశాను ఆ ఒక్క సినిమా. ఓకే. నాకు చాలా కంఫర్టబుల్గా చేసుకొని వచ్చేసాం. రోషన్ మాథ్యూస్ హీరో, ఓకే. వైనాట్ స్టూడియోస్ వాళ్ళు ప్రొడ్యూసర్స్. సో అది అయిపోయింది ఆల్మోస్ట్. టెలికాస్ట్ డేట్ నెట్ఫ్లిక్స్లో వస్తుంది. తర్వాత ఇదేంటి, హోమ్ టౌన్ అనే ఒక వెబ్ సిరీస్ ఆహాలో వస్తుంది. ఆహాలో ఆల్రెడీ ప్రోమో ఒకటి, టీజర్ ఒకటి రిలీజ్ చేశారు. సో అందులో కూడా రాజా నాకు కాంబినేషన్. మీ దగ్గర నుంచి ఏమన్నా, సో విలనీనే ఇలాంటివి కాకుండా, సో రీసెంట్ టైమ్స్లో హీరో కానీ హీరోయిన్ కానీ వాళ్ళ ఫాదర్స్ కొంతమంది కొంచెం ప్రామినెంట్ రోల్ అంటే వస్తాయి చూడండి సార్, ఏంటంటే అది ఇప్పుడు నెక్స్ట్ మంత్లో ఉన్నాయి. నెక్స్ట్ మంత్లోనే అంటే సెట్స్కి వెళ్తే కానీ మనం ఏం చెప్పలేదు. అవును. 2-3 కమిట్ అయ్యాను. అవి అన్ని సెట్స్కి వెళ్తే కానీ తెలియదు. ఇప్పుడు అవి మంచి, మీరు అన్నట్టుగా ప్రామినెంట్ క్యారెక్టర్లు. ఓకే. అవి ఇప్పుడే రివీల్ చేయడం బాగోదేమో, మీకు అందుకే మీరు ఆపుతూ ఉన్నారు. క్యారెక్టర్లు అయితే మంచి క్యారెక్టర్లు. నైస్ సార్. అండ్ లేట్గా వచ్చినా లేటెస్ట్గా ముందుకెళ్తూ ఉన్నారు, మంచి మంచి రోల్స్ చేసుకుంటూ. అండ్ కానీ సార్, అంటే మీకు విత్ క్లీన్ షేవ్ కన్నా గడ్డమే బాగుంది సార్. అది ఎలా చెప్పాలన్నా అర్థం కాక సంశయించి ఓకే చెప్దాం వద్దా అని అనుకుని అట్లా చెప్పాను. అంటే అన్ని క్యారెక్టర్లు గడ్డంతో చేస్తే బాగోదు, ఆ ఉద్దేశంతో తీసేశాను. ఓకే.
నేను ఎక్కువ గడ్డంతో మోక్షపట్నంలో చేసినప్పటికీ తర్వాత మీరు ఇదేంటి మ్, రామన్న యూత్ చిరుగడ్డ ఉంటుంది. అవును. తర్వాత మ్, కుమారి. కుమారి శ్రీమతి ఉమ్, అందులో కూడా చిరుగడ్డ ఉంటుంది. ఈవెన్ మన ఝాన్సీ వెబ్ సిరీస్లో కూడా ఒక సీన్లో మొత్తం క్లీన్ షేవ్ చేయాల్సి వచ్చింది ఉమ్, వేరే ఓ సినిమా కోసం. ఆ సినిమా అయితే మొత్తం మీసం కూడా తీసేయమన్నారు. ఓకే. అదేదో సినిమా కాదు, మన స్లమ్ డాగ్ హస్బెండ్, స్లమ్ డాగ్ హస్బెండ్ మన బ్రహ్మాజీ గారి son. బ్రహ్మాజీ గారు అబ్బాయి. ఉమ్, మీరు ఇందాక అడిగారు కదా మీకు ఏది బాగా నచ్చింది, నేను ఆ విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ సినిమాలో లాస్ట్ వరకు నన్ను విలన్ అనుకుంటారు, యా. లాస్ట్ వరకు నన్నే విలన్ అనుకుంటారు, కానీ నేను కాదు, వేరే అబ్బాయి. యా. సో అదొక నాకు నా ఇందాక మీరు మంచి సినిమాలు బాగా నచ్చిన సినిమాలు Yeah, అన్న yeah. దాంట్లో అదొక సినిమా. అదే ఒక సినిమా. ఎందుకంటే స్క్రీన్ స్పేస్ ఎక్కువ, ఉమ్, అయితే అది అందులో ఏంటంటే నేను జోవియల్గా ఉంటాను. ఎక్కడ మీకు ఎక్కడ ఓ ఆ టిపికల్ డౌట్ అనేది కూడా రాకుండా ఎక్కడ. ఎట్లా ఏమి ఉండదు. నిజానికి నేను విలన్ కాదు అందులో, Yes. కానీ పోర్ట్రే చేయడం మాత్రం అలా పోర్ట్రే Portray చేస్తారు. అలా అనిపిస్తుంది. సో అయితే దాని డైరెక్టర్ నాకు మంచి ఫ్రెండ్ ఆహా. శ్రీధర్. ఉమ్, శ్రీధర్ గురుగారు ఓ వేషం, ఓకే డన్. సో నైస్ సార్. తనకైతే డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో వర్క్ చేసుకుంటూ అలా అంటే మాకు అనుబంధంగా మెయిన్గా మీడియాకి అనుబంధంగా ఉన్న ఒక పర్సన్. మీడియాలోనే ఉన్నాను. ఇప్పుడు నేను రంగస్థలంలో వచ్చాను, తర్వాత ఫోటోగ్రఫీ తర్వాత మళ్ళీ అగైన్ టీవీ టీవీ నుంచి ఛానల్స్ నుంచి మళ్ళీ అగైన్ యాక్టింగ్. అదే సార్ ఏంటంటే మా మీడియా రంగం నుంచి సో ఇలా ఇన్ని చేసుకుంటూ కూడా నౌ యూఆర్ ఇన్ టు ద సిల్వర్ స్క్రీన్ అంటే వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను రంగస్థలం కూడా చిన్న చితక తక్కువ వేషాలు ఏమి వేయాల. ఎన్ని నాటకాలు వేసి ఉంటారు సార్? ఒక 150, 160 ప్రదర్శనలు, 90 నాటకాలు, వావ్. పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి, చాట్ల శ్రీరాములు గారితో, జేవి సోమాదులు గారితో, చాలా పెద్ద మనుషులు ఉన్నారు. మా కరీంనగర్ గురువులు అయితే మున్సిపల్ సేతుమాధవరావు గారు, తర్వాత మరింగంటి రంగాచార్యులు గారు, ఇట్లా నేను వెరైటీ ఆఫ్ జోన్స్ అనేది కూడా చేశారు. యా, జోన్స్లో వర్క్ చేశాను. నైస్. తనకి సూపర్ సార్. అండ్ వేణు పొల్సాని అంటే కేవలం యాక్టర్ మాత్రమే కాదు, చాలా ఉంది అనేది ఈ ఇంటర్వ్యూ ద్వారా కూడా బయటికి వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ బోల్డ్ అనే విషయాలు అనేది కూడా మనం బాగా షేర్ చేసుకున్నాము. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.